హలో! హాయ్. బతుకమ్మ బొమ్మనైతే నేనే తయారు చేశాను. శారీ డ్రేపింగ్ చేసేసి. అదెలా చేశానో ఈ షార్ట్‌లో అయితే షేర్ చేస్తాను. నేనైతే నార్మల్ ప్లాస్టిక్ బొమ్మ ఉంటుంది గదా! అది తీసుకున్నాననమాట. అండ్ శారీ కోసమైతే నా దగ్గర ఒక ఫ్యాబ్రిక్ ఉంటే, ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకొని నీట్‌గా ఐరన్ చేశాననమాట. ఫస్టే ప్లీట్స్ అవన్నీ పెట్టాను. ఇంకా పళ్ళు ప్లీట్స్ ఇవన్నీ ముందుగానే నీట్‌గా ఐరన్ చేసేసి కుట్టాననమాట. నార్మల్ సూది దారంతోటే. ఇక్కడైతే నేను మొత్తం నార్మల్ సూది దారమే యూజ్ చేశాను. పినీసులు పెడితే ఇంకా చిన్న బొమ్మ గదా! ఈజీగా కనిపిస్తుంది అనేసి సూది దారంతో కుట్టాననమాట. పళ్ళు ప్లీట్స్ దగ్గర గానీ, అలాగే ఇంకా కుచ్చుల దగ్గర గానీ మొత్తం అదే యూజ్ చేశాను. ఇంకా బ్లౌజ్ కోసమైతే ఇంకో ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా కట్ చేసేసి ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇదైతే హ్యాండ్స్ ఎటంటే అటు మూవ్ అయిపోతుంది బొమ్మకైతే. ఇంకా హ్యాండ్స్‌ని కొద్దిగా ముందుకనేసి అలా అయితే పెట్టేశాను బ్లౌజ్‌లాగా. టోటల్‌గా శారీ కట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా హెయిర్ వచ్చేసి వైట్ కలర్‌లో ఉంది గదా! అయితే నేను బ్లాక్ కలర్ పెయింట్ ఏసాననమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఫేస్ గూడా కొద్దిగా వేరే కలర్ వేశాను ఆరెంజ్ షేడ్‌లో. అండ్ ఇవన్నీ కుందన్స్, స్టోన్ లేస్, ఆహ్, బాల్ లేస్, పర్ల్ లేస్ ఇవన్నీ యూజ్ చేసైతే ఇలా అలంకరించాను బొమ్మనైతే. బొమ్మకి గాజులు గూడా పెట్టాను. అలాగే హ్యాండ్స్‌కైతే ఇంకా గోరింటాకు గూడా పెట్టాను. హెయిర్ యాక్సెసరీకొచ్చేసి రాఖీ యూజ్ చేశాననమాట. ఇంతకీ ఎలా ఉంది మన బతుకమ్మ బొమ్మ నచ్చిందా? నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.